ప్రభుత్వం ఏం చేసింది 18 నెలలని కొంతమంది చాలా మంది మాట్లాడుతున్నారు. మరి 18 నెలలు ప్రభుత్వం ఏదైనా ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఇంతకు ముందు మీరు చూసుండొచ్చు, పథకాలు అమలు చేసేటప్పుడు ఒకటి చేస్తారు, సంవత్సరానికి ఒకటి చేస్తారో సంవత్సరానికి 2 చేస్తారో. అవునా? పెద్ద మనుషులు ఇక్కడ ఉన్నారు, ఎన్నో ప్రభుత్వాలు చూసుండొచ్చు. సంవత్సరానికి ఒకటి చేస్తే పెద్ద, 2 చేస్తే సూపర్ అనుకునే రోజు. ఈ సంవత్సరంన్నర కాలంలో దాదాపు మీకు మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం. అవునా? బస్ లో ఏమైనా ఇంకా పైసలు మా అన్నలకే కష్టమైంది కొంచెం. ఎన్నిసార్లు చెప్పినా ఎవ్వరు వింటలేరు మహిళలు. కొంచెమన్నా మీరున్న కొంతమంది అన్న వినండి. ఇంట్లో చెప్పి బస్ ఎక్కండి, ఇంట్లో చెప్పకుండా పోతున్నట్టే వాళ్ళకి కష్టమవుతుంది. వాళ్ళేమో నా దగ్గరకు వచ్చి ఎందుకని పెట్టిండు ఫ్రీ బస్ అని అడుగుతున్నారు. ఇట్లా కాకుండా ఇంట్లో చెప్పేళ్ళని కూడా మీ అందరినీ కూడా కోరుతున్నాం. మళ్ళీ ఒకసారి మీ సంఘాలు ఉంటాయి కదా, కొంచెం మహిళా సంఘాలు గట్టిగా మాట్లాడతారు అందరు కూడా. ఆ సంఘాలలో చెప్పండి, చెప్పి పొమ్మని చెప్తుంది అమ్మ అని చెప్పండి, చాలు ఇంకేం వద్దు. ఇదే కాకుండా మళ్ళీ 200 యూనిట్ల ఉచిత కరెంట్ వస్తుందా? బిల్లు కడుతుందా? ఇంకా కడతలేదు. మరి దాంతో పాటు ఇప్పుడు దాకా రైతుల కోసం రైతు రుణమాఫీ గాని, రైతు భరోసా గాని, 500 రూపాయల బోనస్ అన్నవడ్లకు కానివ్వండి, మళ్ళీ ఇవన్నీ కాకుండా అక్కడ 500 గ్యాస్ సిలిండర్. కొంతమందికి ఏంటంటే అపోహలు, 500 కాదు కదా 1000 కడుతున్నాం కదా గ్యాస్ అనుకుంటారు. కానీ అకౌంట్ మీ అకౌంట్ లో పైసలు పడుతుంది, అది ఎవరు చూసుకుంటారు? అది కొంచెం చూసుకోండి. దాంట్లో కూడా మీ గ్యాస్ దగ్గర ఇచ్చిన అకౌంట్ నంబర్ వేరే ఉంటుంది, లేకపోతే అకౌంట్ వేరే నంబర్ ఉంటుంది. అది సరి చేసుకోండి, ఎంపీడీఓ గారి దృష్టికి తీసుకొని రండి. ఇంకా ఎవరైనా ఉంటే కూడా. ఇవి కూడా కాకుండా మరి సన్న బియ్యం ఇస్తామని నేనైతే ఎలక్షన్ లో చెప్పలే, మీకు చెప్పినానా ఏమన్నా? రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి సన్న బియ్యం ఇస్తామని చెప్పినానా ఎప్పుడైనా? ఇది అసలు చెప్పని పథకం.